ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణార విందములకు హృదయపూర్వక అనంత కోటి ప్రణామాలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. శ్రీ సత్యసాయి ఆనందదాయి సాయితో పయనం పుస్తక పఠనం తర్వాయి భాగం అండి. 1959 అక్టోబరు 30వ తేదీన మేము పుట్టపర్తికి వెళ్ళాము. ప్రొద్దున్నే స్వామికి పూలు సమర్పించి పాద నమస్కారం చేసుకున్నాం. చామంతి పువ్వు ప్రసాదంగా ఇచ్చారు. నా వైపు చూసి కన్నమ్మ వచ్చావా అన్నారు. అవును స్వామి అన్నాను. చాలా సంతోషం, చాలా సంతోషం అన్నారు. 1959 నవంబరు 6వ తేదీ శుక్రవారం సాయంకాలం స్వామి రూముల ముందు తిరుగుతున్నారు. నమస్కారం దొరుకుతుందేమో అన్న ఆశతో భక్తులంతా పొంచి కాచుకొని ఉన్నారు. చివరకు భక్తుల నిరీక్షణ ఫలించింది. పూలతోట ప్రక్కకు వచ్చి నిలబడి భక్తులందరికీ నమస్కారం చేసుకునే అవకాశాన్ని అనుగ్రహించారు స్వామి. నవంబరు 7వ తేదీ శనివారం ఉదయం 11 గంటల సమయంలో స్వామి మమ్మల్ని కోరికల రూములోనికి పిలిచారు. కన్నమ్మ, నువ్వు ఇప్పుడే పోతున్నావా అని అడిగారు. ఉదయం బస్సుకు స్వామి అన్నాను. ఈరోజు అష్టమి, నవమి, ఏం చేస్తావు? సాయంకాలం చెప్తాను, ఇప్పుడు వద్దు అన్నారు. అట్లయితే ఏం చేయాలి స్వామి? రేపు ఉదయం 6 గంటల బస్సులో వెళ్ళాలనుకుంటున్నాము అన్నాను. అట్లే చెయ్యి. అయితే 3 గంటల వరకు అష్టమి, అందుచేత సాయంకాలం చెప్తాను అన్నారు. శ్రీవారి మెడలో పూలమాలలు వేసి నమస్కరించాం. దంపతులు ఎట్లున్నారు అని అడిగారు స్వామి. బాగున్నాము స్వామి అన్నాను. ఆడ కావాలా, మగ కావాలా? అది మాత్రం వద్దు స్వామి. అలా ఎందుకు అనుకుంటున్నావు? నేను అడిగే వాటికి అన్నింటికీ ప్రాపంచికమైన భావన చేయడం కంటే అంతర్ముఖమైన భావన చేయరాదా? విజ్ఞానం అనే బిడ్డ, సుజ్ఞానం అనే కొడుకు అక్కర్లేదా? కావాలి స్వామి, అటువంటి పిల్లలు కావాలి. మరి వద్దని ఎందుకన్నావు? ఇక మీదట నేను చెప్పే వాటికన్నింటికీ అంతరార్థం తీసుకో, ప్రాపంచికమైన అర్థం వద్దు. మీరిప్పుడు కోరికలను అడిగి వెళ్ళిపోవాలని వచ్చారు. నేను ఏదో నెపంతో సాయంకాలం కూడా మిమ్మల్ని కోరికలు అడిగేందుకు రమ్మన్నాను. ఇలా నేను చెప్తానని మీరు అనుకున్నారా? అదే ఆకర్షణ అంటే. మీకు తెలియకుండానే మీకు భగవంతుడు లభిస్తాడు. పడవలో ఉంటే నదిలో ఎన్ని సుడులున్నా తప్పించుకొని పోవచ్చును. తప్పించుకొని పోవడం మాకు తెలియదు కదా స్వామి అంది కన్నమ్మ. అందుకే నేనే పడవగా మీకు అభిలయించి ఉండగా భయం ఎందుకు? ఎంతటి భయంకరమైన సుడులనైనా తప్పించి తీసుకొని పోతాను. పడవ అనే ఆధారం పరమాత్ముడే. నేనే మీకు దొరికి ఉండగా మీకు ఇతర సాధన ఏమీ అక్కరలేదు. ఈ స్వరూపాన్ని ధ్యానించండి. అందులోనే సాక్షాత్కారం అవుతుంది. మీ కర్మల మూట పెద్దగా ఉందనుకొని భయపడకండి. మీ కర్మ అంతటిని అనుభవించి పూర్తిగా ముగించుకోవడానికి ఇది సరియైన సమయం. ఆ రోజు సాయంకాలం మళ్ళీ కోరికల గదిలో భగవాన్ బాబా వారి దర్శనం చేసుకున్నాం. నేను తీసుకొని పోయిన పూలమాల చిక్కుబడిపోయింది. దానిని సరిచేస్తూ ఉన్నాను. ఇలా నేను సరిచేస్తాను అంటూ స్వామి దానిని తీసుకుని చిటికలో సరిచేసి ఇచ్చారు. మన సమస్యలను సులభంగా పరిష్కరించగలరన్న సత్యాన్ని ఇది సూక్ష్మంగా సూచిస్తుంది. దానిని శ్రీవారి మెడలో అలంకరించి అభివాదనం చేశాను. ఇంటి విషయాలన్నీ చెప్తూ పోయాను. అన్నీ విని నవ్వుతూ, జాబితా ఇంతేనా, ఇంకా ఉందా అన్నారు. నేనుండగా మీకెందుకు చింత? మిమ్మల్ని అడిగి తెలుసుకున్న తర్వాత వాటిని సరిచేస్తానని అనుకున్నారా? మీలోనే నేనుండడం చేత అక్కడికక్కడే అప్పటికప్పుడే రక్షించేస్తాను. మీ ఆలోచన ఎట్లుందో తెలుసా? రైల్లో పోతున్నవాడు మూటను తన ఒడిలో పెట్టుకుని కూర్చున్నట్లుంది. మిమ్మల్ని మోస్తూ ఉండిన రైలు మీ మూటల్ని మొయ్యలేదా? ముక్తికాంత పైన ఉంటుంది, ప్రకృతికాంత క్రింద ఉంటుంది. మధ్యలో మీరున్నారు. క్రింద ఉన్న ప్రకృతి దగ్గరకు వస్తూ ఉంటే ముక్తి దగ్గరకు వెళ్ళడం ఎప్పుడు? ఒక కాలు నిలబడిన చోటునే పెట్టుకొని రెండవ దాన్ని ముందుకి వెనక్కి పెడుతూ ఉంటే ముందుకు నడిచినట్లు అవుతుందా? అతి మెల్లగానైనా ఒక్కొక్క అడిగి ముందుకు వేస్తూ ఉంటే ముక్తికాంతను చేరవచ్చును కదా. స్వామి, అట్లయితే తమ అనుగ్రహాన్ని పొందేందుకు ఏమి చేయాలి? మీకు విశేషంగా చెయ్యాలని చెప్పేది ఇంకేదీ లేదు. మీరు నా భక్తులు. మీరు నామరూపాలను పెట్టుకోవడమే మంచిది. నామాన్ని స్మరించిన తక్షణమే అది రూపాన్ని చిత్రిస్తుంది. ఎంతకంటే సులభమైన దారి వేరే ఏదీ లేదు. నియమనిష్టలతో యోగ సాధనలు చేస్తూ జారిపడే దానికంటే
నిర్మలంగా నామస్మరణ చేయడం శ్రేష్టం. భక్తులు ముక్తులవ్వడం సులభం. యోగులు మునులు ఎందరు ముక్తి పొందారు? సప్త ఋషులు కూడా ప్రాపంచికమైన కోపతాపాలకు వసులై భ్రష్టులైపోయారు. స్వామి, మనస్సు 2 రోజులు స్మరిస్తే 4 రోజులు తిరుగుముఖం పడుతుంది. సరి సరి, ఉప్పు ముఠల వాళ్ళు ఏడ్చారు, పప్పు ముఠల వాళ్ళు ఏడ్చారు, టెంకాయల ముఠల వాళ్ళు పొల్లి పొల్లి ఏడ్చారు అన్నట్లుంది మీ మాట. అంటే ఉప్పు నదిలో పడితే కరిగిపోతుంది, పప్పు నానిపోతుంది, టెంకాయలు ఏమీ కావు. అయినా ఉప్పు వర్తకులు పప్పు వర్తకులు తమకు కలిగిన నష్టానికి ఏడుస్తూ ఉంటే టెంకాయల వర్తకులు అంతకంటే ఎక్కువగా ఏడ్చారని దీని సామెత స్వామివారు ఇలా చెప్పారు. సంసార తాపత్రయం లేకుండా అమ్మ హాయిగా స్వామి సన్నిధిలో ఉందని పిల్లలు అనుకుంటూ ఉంటే నీవు ఇక్కడుండి ఏమీ లభించలేదు. ఊరు నుండి వచ్చేవారే మేలు, కోరికల గదిలోనైనా స్వామితో మాటలాడిపోతున్నారు అని ఆలోచిస్తున్నావు. సూర్యుని ఎదురుగా నీరు పెట్టు, ఆయన ఎంత దూరంలో ఉన్నా నీరు వేడెక్కుతుంది కదా. అట్లే నువ్వు ఇక్కడ ఉండడం నీరు ఎట్లు వేడెక్కుతుందో మీకు తెలుస్తుందా? తెలియదు. అది నాకొక్కనికే తెలుసు. స్వామి, ఇక్కడ ఉన్నవారు సూర్యునికి ఎదురుగా ఉండే నీటి వంటి వారు కాదు. కానీ చాటున ఉండే మా వంటి వాళ్ళ గతి ఏమిటి? మీకు నామస్మరణ అనే అగ్నిని ఇచ్చి ఉన్నాను. అది మీ కర్మనంతా దహించి వేస్తుంది, మిమ్మల్ని దేవునిలో లీనమయ్యేలాగా చేస్తుంది. వెన్న ఏమో చాలా మృదువైనదే, అయినప్పటికీ దానికి వేడి తగలకపోతే కరుగదు. ఇదేమిటి స్వామి, తాము వెన్న వంటి వారిని అంటున్నారు కదా, రాను రాను రాయిలాగా అవుతున్నారే అని మీరు అనుకుంటున్నారు. స్మరణ యొక్క వేడి తగులితేనే కదా వెన్న కరిగేది. అయితే అమ్మాయి, మీ స్మరణ వేడికి ఈ వెన్న కరుగుతూ ఉంది. అందుచేతనే మీకు నా సామీప్యం, దర్శనం, సంభాషణం మొదలైనవి దొరుకుతున్నాయి. స్వామి, మీరు ఎంత మాట్లాడించినా, ఎంత సేవ స్వీకరించినా, ఎంత భరోసా ఇచ్చినా మాకు తృప్తి లేదు కదా. అవునవును, అది నిజం. భక్తులకు భగవంతుని విషయంలో తృప్తియే ఉండదు. అది ఉండడం సాధ్యమూ కాదు. నారదుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దర్శనం చేసుకుంటూనే ఉన్నప్పటికీ హరే నారాయణ అనే స్మరణను విడువలేదు. ఎందుచేత? తృప్తి కాకపోవడం చేత. భగవంతుని విషయంలో ఎంత లభించినా తృప్తి లేకపోవడమే ఉత్తమం. అట్లంటే మీరు కోపపడతారు కదా స్వామి? కాదు, ఎప్పటికీ కాదు. భక్తి విషయంలో నేను కోపం చేసుకునేదే ఉండదు. ప్రాపంచిక విషయాలలో చాలు అని తృప్తి పడండనే నేను చెప్తాను అన్నారు స్వామివారు. అప్పుడు కన్నమ్మ అడిగింది, స్వామి, కృష్ణుడు తన భక్తులను అంత ఎక్కువగా బాధపడేటట్లు ఎందుకు చేశాడు? అప్పుడు స్వామివారు అన్నారు, ముందు కలియుగం వస్తుంది, అప్పుడు జనులకు వీరి ప్రవర్తన మార్గదర్శకం కావాలి అని అట్లా చేశాడు. అంతేకాని ఏ భక్తునికి ఇబ్బంది కలిగించాలన్న ఇచ్చ అతనికి లేదు. స్వామి, ఇంట్లో తాపత్రయం ఎక్కువైతే భక్తి తగ్గిపోతుంది కదా. అది అట్లే ఉంటుంది. అప్పుడు తాపత్రయాల వైపు మనస్సు పెట్టడం మాని భగవంతుని వైపు త్రిప్పు. తాపత్రయం దానికదే తీరిపోతుంది. ఇంట్లో శాంతి ఉండినట్లయితే ఇక్కడికి రావాలనిపిస్తుందా? అక్కడ బాధ సహించలేక పర్తికైనా వెళ్ళి 2 రోజులుండి వద్దామని వచ్చావు. కుంతి కృష్ణునికి నమస్కరించి తనకు కష్టాలే దయచేయవలసిందని వేడుకున్నది. కృష్ణుడు, అమ్మ, నీవంత కష్టపడింది చాలదా అని అడిగాడు. అందుకు కుంతి, కృష్ణ, పాండురాజు యొక్క అంతఃపురంలో సుఖంగా ఉన్నప్పుడు ఒక్కసారైనా కృష్ణ అని నిన్ను స్మరించలేదు. కష్టాలలోనే నీ స్మరణ ఎడదెగకుండా కొనసాగుతున్నది అని చెప్పింది. స్వామి, పిల్లలు కష్టపడితే సహించడం సాధ్యం కాదు కదా. అదే వ్యామోహం అనేది. ఇప్పటి నుండి కాదు, గత జన్మల నుండి వచ్చిన వ్యామోహం ఒక్క స్మరణ చేత మాత్రమే దానిని కూడా దాటవచ్చును అన్నారు స్వామివారు. సరే స్వామి, సాయంకాలం మళ్ళీ మమ్మల్ని కోరిక నిమిత్తమై రమ్మంటారా? రండి. సాయంకాలం స్వామి మమ్మల్ని కోరిక నిమిత్తమై మళ్ళీ పిలిచారు. స్వామి, తమ దర్శనం ఎల్లప్పుడూ మాకు లభించేటట్లుగా కరుణించండి అంది అమ్మ. తప్పకుండా ఇస్తాను. కన్నమ్మకి కూడా మా ఇద్దరి తలల మీద తమ శ్రీవారి హస్తాన్ని ఉంచి దీవించారు స్వామివారు. ఈ విధంగా మేము స్వామివారి దర్శనం చేసుకొని 1959 నవంబరు 8వ తేదీన మళ్ళా సాయంకాలం సంభాషణ కొనసాగించేందుకు మమ్మల్ని స్వామివారు పిలిచారు. స్వామి మెడలో మాల వేసి పాద నమస్కారం చేసుకున్నాం. ఇంటి తాపత్రయాలన్నీ నేను చెప్తూ పోయాను.
సావకాశంగా స్వామి అన్నీ విన్నారు. తర్వాత ఒక తెలుగు పద్యం ఇలా చదివారు. కోరిన ఫలమిచ్చు కామధేను వేయుండా ధనమిచ్చి ఆవును కొనగనేలా అడిగిన ఫలమిచ్చు కల్పవృక్షంబుండా పెరటి వృక్షమునకై ప్రీతియేలా మండెడు కాంతితో మేరు పర్వతముండా వెండి బంగారు కై వెతకునేలా భక్తి ముక్తులనిచ్చు భగవంతుడిట నుండ చూడ సంసారంబు పోవనేలా. మీరు నన్ను పెట్టుకుని ఎందుకిలా కష్టం కష్టం అని ఒకటే అలసిపోతున్నారు? మీ కష్ట సమయాలలో ఎట్లో సహాయం లభించి గడిచి గట్టెక్కుతూ ఉంటారు కదా, అక్కడ నేను లేనిదే అలా అవుతుందని అనుకుంటున్నారేమిటి? సత్యం విషయములో అంటే ఆధ్యాత్మిక మార్గములో నిదర్శనం చూపించినట్లే అసత్యం విషయంలోనూ అంటే లౌకిక వ్యవహారాలలో నిదర్శనం చూపించాలని ఇప్పుడు మీ వాదం. సత్య సాధనలో మీరు స్థిరంగా ఉంటే మీ వ్యవహారాలలో మనస్సు పెట్టినా పెట్టకపోయినా అవి వాటంతట అవే నడిచిపోతాయి అన్నారు స్వామివారు. అప్పుడు కన్నమ్మ, స్వామి, తెల్లవారుజామున లేచి జపం చేయడం మంచిదేనా? తప్పకుండా అట్లే చేయాలి. రోజులో బ్రహ్మముహూర్తం అంతటి శ్రేష్టమైన మంచి సమయం వేరే లేనే లేదు. ఎలా చేయాలి స్వామి? నువ్వు జపానికి ఎలా కూర్చుంటావు? పద్మాసనం వేసుకొని కూర్చుంటాను. వద్దు, నువ్వు ఇప్పుడు కూర్చున్నట్లే మామూలుగా కూర్చో. కాలు నొప్పి అంటున్నావు. పద్మాసనం వద్దు, నిటారుగా కూర్చోవాలి. ఎలాగా? చూపించు చూస్తాను. నేను జపానికి కూర్చునేలాగా కూర్చొని చూపించాను. స్వామి తాము నిటారుగా కూర్చొని చూపించి వీపు వంగకూడదు అన్నారు. స్వామి మొదట నిటారుగానే కూర్చుంటాను, తర్వాత నాకు తెలియకుండానే వీపు వంగిపోతుంది. అది నీ తప్పు కాదు. నీవు ప్రారంభంలో సరిగా కూర్చుంటే ఇంక మిగిలినది ఆయనకే వదిలేసేయి. బొటన వేలు మధ్య వేలు కలిపి ఉంచుకోవాలి. కొందరు చూపుడు వేలుని బొటన వేలుని కలుపుతారు. అది తప్పు. ఎందుకంటే ఎల్లప్పుడూ అది తప్పు, ఇది తప్పు, అది ఒప్పు, ఇది ఒప్పు, అది చూడు, ఇది చూడు అని గుర్తు పెట్టి చూపించేదే చూపుడు వేలు పని. అందుచేత అది వద్దు. మధ్యవేలిని బొటనవేలిని కలిపి ఉంచుకోవాలి. తర్వాత ఏం చేయాలి స్వామి? నామాన్ని జపిస్తూ రూపాన్ని స్మరించు. స్వామి, రూపం ఒక్క క్షణం వచ్చి మరుగైపోతుంది, స్థిరంగా ఉండదు కదా. రెండూ ఒకేసారి చేయవద్దు. మొదటి కొంచెం సేపు జపం మాత్రం చేయి. తర్వాత రూపాన్ని నిదానంగా మనస్సులోనే చిత్రించుకో. ఈ విధంగా 10-15 నిమిషాలు మనస్సు నిలుస్తుంది. అంతే, చాలు. స్వామి, నామజపాన్ని శ్వాసతో చేర్చి చేయాలన్నారు. కుంభకం చేయరాదా? వద్దు వద్దు, కుంభకం చేయవద్దు. ఒట్టి శ్వాస సహిత జపమే చాలు. శ్వాసను లోనికి తీసుకున్నాక ఒక్క క్షణమైనా నిలపందే వెంటనే బయటికి విడవడం అవదు. ఆ ఒక్క క్షణం కుంభకమే చాలు. స్వామి, మనస్సు ఎక్కువగా జపం వైపు పోతుంది, ధ్యానములో నిలవడం లేదు. అందుచేతే నేను మొదట జపం మాత్రం చెయ్యి అన్నాను. రూపాన్ని చిత్రించేటప్పుడు జపం చేయడానికి వీలు కాదు, చేయనక్కర్లేదు కూడా. తెల్లవారుజామున లేవగానే ఏ పని ప్రారంభించవద్దు. మనస్సు తన స్వాభావికమైన పనులను ప్రారంభించేస్తుంది. స్నానం చేయవలసిన పని లేదు. నోరు పుక్కిలించి కళ్ళు నీళ్లతో కడుక్కో, ధ్యానానికి కూర్చో. అలా చేస్తే చాలు. నువ్వు ఇంకా సంసారంలో ఉన్నావు. మనస్సు స్థిరపడడానికి ఇంకా కొంతకాలం పడుతుంది. స్వామి, మీరుండగా నాకెందుకు భయము? అది సరే, అది సరే అంటూ స్వామివారు మనస్సు నిలిపే దాని మీద మనకి ఎంతో చక్కగా మాకి ఈ విధంగా వివరించారు. ఓం శ్రీ సాయిరాం. తరువాయి భాగం వచ్చే వారం విందామండి. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరాం.